మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ప్రభుత్వం తరపున కానీ నిర్వహించిన వారు కానీ ఇంతవరకు కోర్టులో వేయలేదంటే వారి తప్పనేది కూడా తెలుసు. అక్కడ పేపర్ లీక్ అయింది కూడా ఈ ప్రభుత్వ పెద్దలకు తెలుసు కాబట్టి ఈ రోజు ఏదో రకంగా దాని నుంచి తప్పించుకోవడానికి కూడా ఉన్నారు. అలాగే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జీవో కూడా మార్చి స్పోర్ట్స్ కోటాలో 2% బదులు 3% చేసేదే కాకుండా ఈ రోజు మరొక మారు కూడా ఈరోజు చేసేదే కాకుండా వారు అనేది కూడా ఒకప్పుడు ఎగ్జామ్ తీసుకున్న వారికి మాత్రమే అడిషనల్ గా మార్కులు వేసి స్పోర్ట్స్ కోటాలో వేసేసి వారికి ఇవ్వాల్సింది పోయి పరీక్షకు కూడా అటెండ్ కాని వారిని స్పోర్ట్స్ కోటా కింద వారందరికి కూడా వారికి కూడా ఇవ్వడం, అది కూడా గోల్డ్ మెడలిస్టులు ఉన్నా కూడా వారికి కూడా ఇవ్వకుండా కేవలం పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకంటే వారికి కావలసిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగిన విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలుసు. వీటి అన్ని దానిపైన అలాగే యువతి యువకులు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారిని కూడా మోసగించడం కూడా జరిగింది. మేము మాత్రం ఇప్పుడే ఇండస్ట్రీస్ పరిశ్రమలు తీసుకొచ్చినాం. 5 లక్షలు 6 లక్షలు కూడా కొత్తగా ఉద్యోగాలకు సృష్టించి ఇస్తామని చెప్పారు, కానీ ఇండస్ట్రీస్ వచ్చింది లేదు ఇంతవరకు ఎక్కడ. కానీ వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చింది లేదు, కేవలం ప్రచారాలకు మాత్రమే పరిమితమయ్యారు. వారికి ఇండస్ట్రీల పేరిట ఉద్యోగాలు వస్తాయనే పేరిట ఈ రాష్ట్రం వచ్చి పారిశ్రామిక ముందు తీసుకోకపోతే అనేక రకాల అభివృద్ధితో పాటు అనేక మందికి కూడా ఉద్యోగాలకు వస్తాయి యువకులకు అని చెప్పి వారికి ఈ ప్రభుత్వ ఆస్తి అంటే కోట్ల విలువ చేసే ఆస్తులన్నీ కూడా ₹1కో 95 పైసలకో మాత్రం కట్టిపెట్టారు. కానీ ఎక్కడ కానీ ఇంతవరకు లేదు. భూములు అయితే తీసుకున్నారు. కొంతమంది మాకు వద్దు ఇక్కడ ఈ రాష్ట్రంలో అని చెప్పి కొంతమంది ఇండస్ట్రీస్ కూడా వెనక్కి కూడా వెళ్ళిపోతున్నారు. పక్క రాష్ట్రాలకు, ఒరిస్సాకు, కర్ణాటక కూడా పోతున్న విషయాలు కూడా మనం అన్ని కూడా గమనించాం. ఈ విషయాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. కానీ మొన్న ఢిల్లీలో జరిగిన ఈ జంజీర్ గారి యువత ముఖ్యంగా కూడా ఒక దిక్కు కూడా ఎక్కడ ఎలా అయితే పోయారో అదే పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మనం అందరికీ కూడా ఒక ప్రభుత్వం అనేది కూడా చెప్పినాక జవాబుదారీతనం అనేది కూడా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైనా కానీ ఈ జవాబుదారీతనం అంటే మనం అనేది కూడా ఆ రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలు అమలు పరిచేది కూడా భుజస్కంధాలు వేసుకొని అమలు పరిచిన ఘనత వీరిద్దరికి కూడా దక్కుతుంది. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కానీ ఎవరు కానీ జవాబుదారీని మాత్రం ఎక్కడ కానీ తీసుకోలేదు. దాటవేసే దూరంలోనే ఈ రోజు కూడా పోతా ఉన్నారు. అందుకోసమే ఈ రోజు ముఖ్యంగా కూడా ఈ డిఎస్సి చేసిన వారు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఆధ్వర్యంలోనే ముఖ్యంగా విద్యార్థి యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో మన అందరూ కూడా యువత యొక్క అభిప్రాయాలని అసంతృప్తిని ప్రతిబింబించేటట్టు కూడా ప్రభుత్వానికి తెలియాలని చెప్పేసి పెద్ద ఎత్తున మనమందరూ కూడా ర్యాలీలు తీసుకొని ఏమనేది కూడా చూపించడం కూడా జరిగింది. విద్యార్థి యువజన యొక్క ఆధ్వర్యంలో మనందరూ కూడా మన జిల్లాతో పాటు అన్ని జిల్లాలో కూడా ఈ రోజు కూడా చేస్తున్నారు. ఆ రోజే చెప్పడం జరిగింది. వారందరూ కూడా యువత కూడా ముఖ్యంగా కూడా వారే కాదు పార్టీలకు అతీతంగా కూడా ఆ యువత ఏదైతే తీసుకున్నారో దాంట్లో కూడా పార్టిసిపేట్ కూడా చేయడం కూడా జరిగింది. ప్రభుత్వం అనేది రియాక్ట్ కావాలి. ప్రభుత్వం రియాక్ట్ కాకపోతే మేము అనేది కూడా ఇంకా కూడా ముందుకు పోతామని కూడా చెప్పడం జరిగింది. కానీ రియాక్ట్ కాకుండా వేరే వాళ్ళతో రెచ్చగొట్టే విధంగా కూడా ముఖ్యంగా లోకేష్ గారు ఈ రోజు విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు అయితే ప్రజలు రెచ్చగొట్టే రండి జగన్కి అయితే జగన్ రండి అని చెప్పేసి చర్చలకు రండి లేకపోతే రండి అని చెప్పేసి ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. అంటే రెచ్చగొడుతున్నారు కానీ ఎక్కడ కానీ రెస్పాండ్ కావడం లేదు. అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోనే ఒక అభిప్రాయం కూడా వచ్చేసి ఏదేమైనా ఈ రోజు ఎంతో అసలు, ఎందుకంటే అధికార పార్టీ వారు అధికారం ఉండే వాళ్ళు రెస్పాండ్ కాలేదు కాబట్టి ఈ రోజు మనమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు యువత అలాగే విద్యార్థులకు ఆకాంక్షలు నెరవేరేటట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా సపోర్ట్ ఇచ్చి నిలబడాలని నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఆ విషయాన్నే ఈ రోజు పేపర్ లీక్ కావచ్చు, అలాగే మరొకటి కూడా ఈరోజు అలాగే యువత కూడా డిఎస్సి కూడా స్పోర్ట్స్ కోటాలు ఎలా ఇచ్చారో సాక్ష్యాలతో సహా కూడా ఆ రోజు వీడియో లీక్ కానీ ఇవన్నీ కూడా సాక్ష్యాలతో సహా కూడా జిల్లా కలెక్టర్లకు కూడా ఇవ్వడం కూడా జరిగింది. సాక్ష్యాలు ఇవి మీ ద్వారా కూడా మేము ప్రభుత్వానికి పంపుతున్నాం, పంపండి అని చెప్పేసి.
కానీ అక్కడ కూడా ఇంకా రెస్పాండ్ కాలేదు. వాళ్ళు పంపించినా కూడా కలెక్టర్ కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అలాగే విద్యాశాఖ మంత్రులు కానీ ఎవరు కానీ కాలేకపోయింది. ఇదే కాకుండా మరొకటి కూడా చెప్పారు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా దాదాపుగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వసతి దీవెన కావచ్చు, 9,500 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల అంటే 25 మాసాల్లోనే ఈ రోజు ప్రైవేట్ కాలేజీలకు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి విద్యార్థులందరికీ తల్లిదండ్రులకు కూడా ఈ రోజు ప్రభుత్వం కూడా బాకీ పడింది. వదుకు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రైవేట్ వారు కూడా అంటే ఇవన్నీ కూడా కార్పొరేట్ కాలేజీలు మేము ఇచ్చేసాం, మీ కోర్స్ అనేది కూడా కంప్లీట్ చేసినా కూడా మేము సర్టిఫికేట్ మాత్రం ఇవ్వము, మీరైనా కట్టండి, ప్రభుత్వంతో అయినా కట్టేయండి ఫీజులు, మేము తర్వాత మళ్ళీ తర్వాత మీ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి వారిని కూడా ఈ రోజు కూడా ఎలా చేస్తున్నారు కూడా తల్లిదండ్రులుగా మీకు అందరికి కూడా చాలా మందికి కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇవన్నీ కూడా చూస్తానే నిరుద్యోగ భృతి కూడా ముఖ్యంగా యువతకు నిరుద్యోగ భృతి అని చెప్పేది 3,000 రూపాయలు. అంటే ఈ రోజు 25 నెలలు పూర్తి అయింది. ఒక్కొక్క నిరుద్యోగికి ఈ ప్రభుత్వం తరఫున 75,000 రూపాయలు ఈ రోజు బకాయి పడింది, బాకీ పడింది. ఇదంతా కూడా చాలా కూడా నిస్పృహతో నిరాశ నిస్పృహతో ఉన్నారు యువత. వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి మనం కూడా ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొని వారందరికీ కూడా మద్దతు ప్రకటించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా కూడా మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. దానికి కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందించి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించడం జరిగింది. మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. ఈ రోజు 6 అంటే ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో కూడా ఈ 4 రోజుల్లో కూడా మనమందరూ కూడా నిరాదీక్షలు కూడా మనం కూడా వారికి మద్దతుగా ఈరోజు ఏదైతే మన ర్యాలీ తీసుకున్నారో విద్యార్థి యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ సమస్యలకైతే తీసుకున్నారో దానికి మద్దతుగా ర్యాలీ చేయడం, తర్వాత 10వ తేదీ మరొక మారు కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఇవన్నీ కూడా అసెంబ్లీ నియోజకవర్గం ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కూడా ర్యాలీ చేసేసి వారికి మద్దతు కూడా ప్రకటించే కార్యక్రమాన్ని కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటించారు. ఇవన్నీ కూడా విజయవంతం చేయాలి. తదుపరి ఆ తర్వాత కూడా మరొక కార్యక్రమం కూడా తీసుకొని పార్టీ అనేది కూడా ఈ యువత ఈ రోజు నిరుద్యోగ యువత కావచ్చు, అలాగే విద్యార్థుల సమస్యల పైన కూడా తీసుకొని ముందుకు పోయేదానికి కూడా పార్టీ కూడా నిర్ణయించింది. కాబట్టి దీనికే కోసం అందరూ కూడా చెప్పాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేశాం.